తేషాం కోపి ప్రభేదో నాస్తి యతః సర్వ ఏవ పాపిన ఈశ్వరీయ తేజో హి నాశ్చ జాతా త ఈశ్వరాస్యానుగ్రహాద్ మూల్యం వినా క్రీష్ట కృతేన పరిత్రాణేన సపుణ్యీకృతా భవంతి. ఇటువంటి మనిషిని తిరిగి దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావాలి, దేవుని మనిషిగా చేయాలి. అది మనిషి చేత కాదు, మనిషి ప్రయత్నం కుదరదు. తను చేసిన కర్మ తనలు పని, తను చేసినటువంటి ప్రతి ప్రయత్నం తనను వెనక్కి లాగుతోంది. కానీ ఇటువంటి కర్మ పాపానికి, కానీ ఇటువంటి మనిషి దేవుణ్ణి తిరస్కరించినందుకు ఆయన సంపాదించిన బలహీనతలకు పైనున్నటువంటి ఏ జన్మ ఏ కర్మ పాపములకు అందనటువంటి ఒక మనిషి రావాలి. ఆ మనిషి రాకడే జకర్యా గ్రంథంలో నేను చదివినట్లుగా, ఇదిగో సియోను నివాసులారా సంతోషించండి, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తాను, ఈ భూమి ఆకాశములను తిరిగి కలుపుతాను, మనిషిని దేవుణ్ణి తిరిగి ఒకటి చేస్తాను, మనిషితో దేవుని సహవాసం ఉండినట్లుగా చేస్తాను అని స్వయంగా దేవుడే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చాడు. ఆయన బలహీనులకు బలాన్ని అందిస్తాడు. ఆయన ప్రతి సమయానికి అందుబాటులో ఉండేవాడు. ఆయన శక్తివంతమైన దేవుడు మరియు మార్గదర్శకుడు. ఆయన రోగులను స్వస్థపరుస్తాడు, కుష్టును శుభ్రపరుస్తాడు, అప్పుదారుల నుంచి విముక్తినిస్తాడు, బంధాలలో ఉన్న వారిని విడిపిస్తాడు, దుర్భరులను రక్షిస్తాడు, యువతను ఆశీర్వదిస్తాడు, బీదలకు సేవ చేస్తాడు, వృద్ధులను గౌరవిస్తాడు. నిజమైన మనిషిగా ఈ ప్రపంచానికి వచ్చాడు. నిజమైన మనిషి. దేవుడు మనిషికి ఏ గౌరవాన్ని అయితే ఇచ్చాడు, దేవుడు మనిషికి ఏ అద్భుతమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు మనిషికి ఏ అద్భుతమైనటువంటి స్వరూపము మరియు పోలికను ఇచ్చాడు. ఆ పోలిక కలిగినటువంటి ఆయన ప్రతిబింబముగా, ఆయన ప్రతిమగా మరియు ఆయన ప్రతినిధిగా ఒక మనిషి రావాలి. భూమి ఆకాశములను ఐక్యపరచాలి. దేవునితో తిరిగి మనిషి యొక్క సహవాసం జరగాలి. మనిషి ఏర్పరచుకున్నటువంటి మార్గములు మతం సృష్టిస్తున్నాయి, కులాలను సృష్టిస్తున్నాయి, భేదములను సృష్టిస్తున్నాయి, మనిషిని దూరం చేస్తున్నాయి. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఐక్య సమాజం కావాలి, ఒక్క సమాజం కావాలి. మనుషులందరూ ఒక్క శరీరముగా మారేందుకు ఒక్క మనిషి ఈ ప్రపంచంలోనికి రావాలి. ఆయనే నా రాజు. దట్ ఈజ్ యువర్ కింగ్.